బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హోండా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. మనలో చాలామంది ఇష్టపడే కార్ సెడాన్ కార్స్లో లగ్జరియస్ ఎడిషన్లో ద బెస్ట్ కార్ ఏదైనా ఉంది అంటే హోండా సిటీ అని చెప్పొచ్చు. డీజిల్ వేరియంట్ కార్. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2016లో జరిగిందండి. రిజిస్ట్రేషన్ 2017లో జరిగిందన్నమాట. అంటే మనకి లైఫ్ వచ్చేసరికి అప్ టు 2032 వరకు ఉందండి. కార్ అయితే కంప్లీట్గా ఇప్పటి వరకు షోరూమ్ మెయింటెనెన్స్ అయితే జరిగిందండి. ఒరిజినల్ కార్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఈ కార్ కావాలి నాకు అనుకునే వాళ్ళకి నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143 అండి. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఆటోనగర్ రోడ్, గుంటూరు. ఈ అడ్రస్లో ఉంటామండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్ది. సోల్డ్ అవుట్ అని మనం మెన్షన్ చేసామంటే కార్ అనేది సేల్ అయిపోయిందని అర్థం అండి. కార్ మీరు చూస్తున్నది మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి. ఎక్కడ టచ్అప్స్ అయితే ఏం అవ్వాలా. నాకు తెలిసినంతవరకు ఒక 2% లేకపోతే 5%, 100లో ఒక 5% టచ్అప్ అయితే అయి ఉండిద్దండి. అది కూడా చాలా చాలా మైనర్. అసలు ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ షోరూమ్ రికార్డ్ అయితే ఉందండి. ఈ కార్ వచ్చేసరికి ఇప్పటి వరకు సింగిల్ ఓనర్ మెయింటైన్ చేశారు. ఎవరైతే షోరూంలో తీసుకున్నారో అదే పర్సన్ ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగిందండి కారు. రీడింగ్ వచ్చేసరికి 1,10,000 కిలోమీటర్లు తిరిగిందండి ఇప్పటి వరకు. ఫస్ట్ మనం ఆ రీడింగ్ ఏదైతే షోరూమ్ ట్రాక్ ఉందో అది చూసిన తర్వాత మనం మాట్లాడదాం కారు గురించి. ఇక్కడ మనం చూసుకుంటే 1,15,333 కిలోమీటర్లు ప్రజెంట్ రీడింగ్ అండి. సారీ, సరే షోరూమ్ ట్రాక్ చూపిస్తాను. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి వెహికల్ నెంబర్. హోండా సిటీ AP 31 DT 2300. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 6వ తారీఖు 1వ నెల 2017లో జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ 2016 అండి. ఫ్యూయల్ టైప్ డీజిల్. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 2024 10వ నెల దాకా ఉందండి. అంటే ఇంకా ఒక 2-3 మంత్స్ ఉందన్నమాట. ఓనర్షిప్ టైప్ ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ లాస్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లాస్ట్ సర్వీస్కి వెళ్ళిన లాస్ట్ సర్వీస్ 6వ తారీఖు 1వ నెల 2024లో వెళ్ళిందండి. అంటే దాదాపుగా ఒక 5 మంత్స్ బ్యాక్ వెళ్ళిందన్నమాట. లాస్ట్ రీడింగ్ షోరూంలో రికార్డ్ అయిన రీడింగు 1,06,919. అంటే షోరూమ్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు 9,000 తిరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఏమైనా టోటల్ లాస్ రిపోర్ట్ ఉందా? నో. స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమైనా ఉందా? నో. యాక్సిడెంట్ హిస్టరీ? నో. ప్రతిదీ కంప్లీట్గా ఉంది. చూడండి ఇక్కడ. అలానే అసలు ఎప్పుడెప్పుడు ఇది షోరూమ్కి వెళ్ళింది డేట్స్ సహా ఇక్కడ మనం చూడొచ్చు.
స్టార్టింగ్ 2016 దగ్గర నుంచి 2020 వరకు ఇక్కడ మనం చూసుకుంటే 2500 దగ్గర నుంచి 6000, 13000, 29000, 42000, 53000, నెక్స్ట్ 59000, 76000, నెక్స్ట్ 1,06,000, 2024 లాస్ట్. కంప్లీట్గా వీళ్ళు అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేశారండి. మధ్యలో కరోనా కారణం వల్ల ఒక 10 to 20,000 అయితే మాత్రం బయట సర్వీస్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ చేయడం అంటే ఇంపాసిబుల్ అండి. చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట కార్స్. మనం కార్ చూసి మీరు అసలు ఒక ఐడియాకి వస్తుంది. కార్ చూస్తే 100% నచ్చింది అన్నమాట ప్రతి ఒక్కరికి. అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కారు. ప్రతి ఒక్కరు ఇష్టపడతారన్నమాట కార్ అయితే మాత్రం. ఈ కార్ మనకి డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి 2032 వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఒక 2 months అక్టోబర్ దాకా వ్యాలిడ్లో ఉంది. 2024 పొల్యూషన్ అవైలబుల్ ఉంది. సో మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు డాక్యుమెంట్స్ పరంగా. అండ్ మనం క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే ఒరిజినల్ బాడీ, ఒరిజినల్ పెయింట్. ఎక్కడ ఒక 5% టచ్అప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 95% ఫుల్లీ ఒరిజినల్ పెయింట్ అన్నమాట. మీరు కార్ లైవ్లో చూడండి, 100% ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంజన్ అయితే ఏకదమ్ నెంబర్ 1 అన్నమాట. మీరు జస్ట్ ఏదో పెట్రోల్ కారు ఇంజన్ స్టార్ట్ చేసినట్టు ఉండిద్ది అన్నమాట. అండ్ టైర్స్ మనం మాట్లాడుకుంటే 4 టైర్లు కూడా దాదాపుగా మీకు 85% బటన్ ఉందండి. ఒక 20 నుంచి 25,000 కిలోమీటర్స్ హ్యాపీగా తిరగవచ్చు. అండ్ మనం ఈ కార్కి వచ్చిన ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే ఇది టాప్ ఎండ్ వేరియంట్ అండి. టాప్ ఎండ్లో మీకు VX వస్తాయి అన్నమాట. VXకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ సన్ రూఫ్ ప్లస్ పుష్ స్టార్ట్ బటన్, ఈ 2 తప్ప మిగతా ఫీచర్స్ మొత్తం ఈ కార్కి ఉంటాయండి. అంటే మీకు లైక్ ఫాగ్ ల్యాంప్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ కంపెనీ నుంచి వచ్చిన LIVs ఇక్కడ మనం చూడవచ్చు. ఎక్కడ మీరు LIVs కూడా చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ పెయింట్ పోయిన దాఖలు అయితే లేవు. అలానే ఇక్కడ వచ్చేసరికి సైడ్ మిర్రర్స్కి ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ సైడ్ మిర్రర్స్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అండి. అలానే ఫోల్డబుల్ అన్నమాట, ఫోల్డ్ అవుతాయి. ఒకసారి మనం డిక్కీ కూడా ఓపెన్ చేసి చూద్దాం. మీకు అసలు ఎక్కడ సింగిల్ డ్యామేజ్ కూడా లేదండి వెహికల్. షోరూమ్ నుంచి వచ్చింది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మెయింటైన్ చేశారు. ఇక్కడ మీ కంపెనీ డాట్స్ కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు వీడియోలో. సెడన్ కార్స్ కోసం డీజిల్ వేరియంట్ 20+ మైలేజ్ వచ్చే వెహికల్ ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే ద పర్ఫెక్ట్ వెహికల్ అండి ఇది. ఇక్కడ మనం చూడొచ్చు. మీకు స్టెఫిన్ టైర్ కూడా చాలా బాగుందండి. దాదాపుగా ఒక 80% బటన్ అయితే ఉండిద్ది. ఈ బూట్ స్పేస్ వచ్చేసరికి మీకు దాదాపుగా 550 లీటర్స్ అనేది మ్యాక్సిమం ఉండిద్దండి. మీకు ఒక 2-3 ఫ్యామిలీస్కి సరిపోయే లగేజ్ అయితే పట్టిద్ది అన్నమాట. ఒక 3-4 సూట్ కేస్కి అయితే హ్యాపీగా క్యారీ చేయవచ్చు. అండ్ నేను ఒకసారి డ్రైవర్ సైడ్ ఉన్న డోర్స్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ చూసుకోవచ్చు డోరు క్వాలిటీ. ఇక్కడ కంపెనీ నుంచి వచ్చిన మీకు డార్స్ కూడా కనబడుతున్నాయి అన్నమాట. ఇది డ్రైవర్కి బ్యాక్ సైడ్ ఉందండి. సో ఈ విధంగా నేను ప్రతి డోర్ కూడా ప్రతి సైడ్ కూడా నేను చెక్ చేశానండి. 100% జెన్యూన్ కారు. అండ్ వీళ్ళు వచ్చేసరికి ఇంటీరియర్ ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే 4 పవర్ విండోస్ ఉంటాయండి.
లాక్ అన్లాక్ అన్నమాట. ఇది వచ్చేసరికి చిన్నపిల్లలు ఎవరైనా బ్యాక్ కూర్చున్న వాళ్ళు పవర్ విండోస్ ఆపరేట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు స్విచ్ అనేది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కార్కి చాలామంది ఇష్టపడే ఫీచర్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అన్నమాట. మనం హైవే మీద ఒక స్పీడ్ ఒక 60-70 మెయింటైన్ చేస్తున్నప్పుడు 5th గేర్ వేసిన తర్వాత క్రూజ్ అనేది మనం ఆన్ చేసుకుంటే అదే స్పీడ్ అనేది క్యారీ అయ్యిద్ది. అంటే మనం గేర్లు మార్చాల్సిన అవసరం లేదు, ఆ టైంలో యాక్సిలరేటర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ నుంచే మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం బ్రేక్ అప్లై చేస్తామో క్రూజ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మ్యూజిక్ కంట్రోల్ కావచ్చు, మనం మొబైల్కి ఆపరేట్ చేయడానికి కావచ్చు, అదే మొబైల్ ఫోన్ పిక్ చేయడానికి కట్ చేయడానికి కావచ్చు. అండ్ సేఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ కావచ్చు, ఇంకోటి ప్యాసింజర్ కావచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి డాష్ బోర్డు మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు మిర్రర్స్ క్లోజ్ అవ్వడానికి ఇదండి, మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది. అండ్ మీకు మ్యూజిక్ సిస్టమ్ వీళ్ళు చేంజ్ చేసుకున్నారండి. టాప్ అండ్ లుక్ వచ్చిందనమాట. ఇందులోనే రివర్స్ కెమెరా వస్తుంది. మొత్తం 10 ఇంచ్ డిస్ప్లే వేసారండి. యాక్చువల్లీ బయట మనకి దొరికేది 9 ఇంచ్ డిస్ప్లేలు ఉంటాయి. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక 10 ఇంచ్ డిస్ప్లే అయితే వేసారండి. ఫుల్ క్వాలిటీ ఉందన్నమాట మీకు. ఇందులోనే రివర్స్ కెమెరా కూడా వస్తుంది. AHD కెమెరా వేశారు. అలానే మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ టచ్ డిస్ప్లే వస్తుంది అనమాట. ఏసీ అయితే చిల్ అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు USB సాకెట్ కావచ్చు, ఆక్సిలరీ కేబుల్, పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి. అండ్ వీళ్ళు ఇంటీరియర్ ఏంటంటే అండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు. చెప్పాలంటే వీళ్ళు పర్సనల్గా ఒక బెంట్లీ లెదర్ అనే సీట్ కవర్స్ అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్స్టాల్ చేయించారు. లగ్జరీ ఫీల్ అయితే ఉందండి వెహికల్. మీకు చాలా చాలా పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట. దాదాపుగా మీకు సీట్ కవర్స్ కూడా ఒక 15,000 నుంచి 20,000 దాకా అవుతాయండి ఈ లెదర్ మనకి మార్కెట్లో కావాలంటే. అండ్ ఈ కార్ లగ్జరీ కార్ ఎడిషన్ కాబట్టి మనకి రేర్ కూడా ఏసీ మనం చూడవచ్చు అన్నమాట. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి. మనకి కార్లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే ఇంజన్ అండి. అసలు కార్ వచ్చేసరికి ఏదో పిన్ డ్రాప్ సైలెంట్గా ఆడిద్ది అనమాట, ఏదో పెట్రోల్ కార్ అన్నట్టు. ఒకసారి నేను స్టార్ట్ చేస్తాను. సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి బానెట్ లిఫ్ట్ చేద్దాం. వీళ్ళు మెయింటైన్ చేసిన విధానం మనం ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చండి. ఇంజన్ మెయింటెనెన్స్ అనేది ఇది వచ్చేసరికి లో యాప్రామ్స్ అంటారు డ్రైవర్ సైడ్. ఇక్కడ మనం ఏమైనా స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమైనా ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే పెద్ద యాక్సిడెంట్ ఏమైనా జరిగితే 100% ఇక్కడ డ్యామేజ్ అనేది ఉంటే దాన్ని పెద్ద మేజర్ యాక్సిడెంట్ అంటారండి. మీరు ఇంజన్ బీటింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఒక చిన్న ఏమంటారు లీక్లు కానీ చిన్న ఏది కనబడదండి. అంత నీట్గా మెయింటైన్ చేశారన్నమాట. కంప్లీట్గా అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ చేశారు కాబట్టి ద పర్ఫెక్ట్ ఇంజన్ అయితే అని మాత్రం నేను చెప్పొచ్చు. అసలు ఎక్కడ సైలెంట్ అండి బీటింగ్. మీరు వచ్చి ఒకసారి డ్రైవ్ చేస్తే మాత్రం 100% ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాటరీ కూడా 2023లో రీసెంట్గానే వీళ్ళు బ్యాటరీ కూడా చేంజ్ చేశారన్నమాట. సో ఈ కార్ ఎవరికైనా కావాలి మనకి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మనం ఈ కార్కి ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 6,50,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఫైనల్గా ఏమైనా మనం కూర్చొని మాట్లాడుకుంటే ఒక 10 నుంచి 20,000 నెగోషియేషన్ అయితే ఉండిద్ది. ఫైనల్గా 6,30,000 రూపాయలకి ఈ కార్ అనేది మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిద్దండి.
చాలా చాలా రేర్ పీసెస్, మంచి క్వాలిటీ ఉన్న కార్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ద బెస్ట్ కారు. వైట్ కలర్ కారు సెడాన్లో, అది కూడా ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ క్వాలిటీ, అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ చేసిన కార్స్ ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టంగా ఉందండి. నేను కూడా లాస్ట్ 1 వీక్ నుంచి చాలా ట్రై చేస్తున్నాను మన వ్యూయర్స్ కోసం మంచి కార్స్ పెట్టాలని. దాదాపుగా ఒక 30 నుంచి 40 వెహికల్స్ చూస్తే ఒక 3 వెహికల్స్ అనేవి మనం సెలెక్ట్ చేసామన్నమాట. అందులో ద బెస్ట్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఆ 3 వెహికల్స్ మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న మనం పోస్ట్ చేసిన వోక్స్‌వ్యాగన్ పోలో కావచ్చు, ఈ హోండా సిటీ కావచ్చు, అండ్ బిఫోర్ మనం పోస్ట్ చేసిన వెర్నా ఫ్లూడిక్ కావచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే మాత్రం అందరికీ 100% ఇంకో కార్తో మంచి వీడియో చేస్తాను. వోక్స్‌వ్యాగన్ వెంటో వస్తుంది, 2019 మోడల్ సంబంధించింది, లో రీడింగ్ కార్. థ్యాంక్ యూ సో మచ్, స్టే ట్యూన్.